హలో గైస్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాట్లాడుకుందాంరా. సో, ఈరోజే మన 'శంకర వరప్రసాద్' గారి మూవీకెళ్ళడం జరిగింది. సో, మూవీ గురించి చెప్పాలంటే బావుంది. అందరూ ఎళ్ళండి. ఫ్యామిలీస్‌తో ఎళ్ళండి. ఎంజాయ్ చేస్తారు, వైబ్ అవుతారు. మీ ఫ్యామిలీలో మీ మదర్ గాని, ఫాదర్ గాని ఎవరైనా సరే 'చిరంజీవి' గారి ఫ్యాన్ అయ్యుంటే డెఫినెట్‌లీ వాళ్ళతో మూవీకెళ్ళి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసి ఎంజాయ్ చేయండి. సో, మూవీలో కొన్ని థింగ్స్ వర్కౌట్ అయ్యాయి. కొన్ని థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు. అనిల్ గారి డెసిషన్స్ కొన్ని కొన్ని బావున్నాయి. కొన్ని కొన్ని యావరేజ్‌గా ఉన్నాయి. సో, ఏది వర్కౌట్ అయింది, ఏది అవ్వలేదు అండ్ మూవీలో ఉన్న ప్లసెస్ ఏంటి, మైనస్‌లు ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. సో, గోయింగ్ ఫార్వర్డ్ ద టాపిక్. అనిల్ రావిపూడి గారు పండగకొచ్చారంటే అది డెఫినెట్‌లీ లాక్కెళ్ళిపోతారాయన. అందులో చూడాల్సిన అవసరం లేదు. ఉన్న డైరెక్టర్‌లో ప్రస్తుతం పండగకొచ్చి ప్రతిసారి హిట్ కొట్టిన డైరెక్టర్‌లో ఆయన ద లక్కీయెస్ట్ పర్సన్. ఆయన లక్ ఈసారి కూడా కలిసొచ్చింది. సో, కంగ్రాచ్యులేషన్స్ రావుపూడి గారు. మీ లక్ ఇలానే కలిసి రావాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మూవీలో ఈసారి అనిల్ రావిపూడి గారి మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు జనరల్ ఆడియన్స్‌కి, మూవీ లవర్స్‌కి అండ్ యంగర్ జనరేషన్స్‌కి నచ్చడానికి ఒక కొత్త కొత్త రీజన్ ఏంటి అంటే బాస్ యాక్టింగ్. అంటే బాస్ యాక్టింగ్ అంటే కామెడీ గాదు, ఇవన్నీ గాదు. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎందుకంటే బాస్ ఆయనకి ఇది వచ్చేది. ఇలా ఆయన స్టైల్‌ని ఎలా క్యారీ చేసుకోవాలి, ఆ గ్రేస్ ఎలా మెయింటైన్ చేయాలి అండ్ ఎమోషనల్ సీన్స్‌లో ఎలా పండించాలనేది ఆయనకి తెలుసు. అది ఆయన కోరు, ఆయనకున్నటువంటి పాజిటివ్. సో, దాన్ని ఇందులో బాగా యూజ్ చేసుకున్నారు. సో, మూవీ ఎలా ఉంటది అంటే అనిల్ రావిపూడి మూవీయే కానీ చిరంజీవి గారిది కూడా. చిరంజీవి గారు ఆయన 100% ఇచ్చారు. మూవీని లాక్కెళ్లారు. సో, మూవీ ఒక మెట్టెక్కింది అంటే ఎప్పుడూ ఉండే అనిల్ రావిపూడి మూవీ కన్నా ఒక మెట్టెక్కడానికి రీజన్ చిరంజీవి గారనే చెప్పాలి. అండ్ రిమైనింగ్ యాక్టింగ్స్, పెర్ఫార్మన్సెస్ అందరివి బావుంటాయి. కొన్ని కొన్ని మేనరిజమ్స్ ట్రై చేశారు కొత్తగా. అంటే రావిపూడి గారు కొత్త కొత్తవి ట్రై చేశారు. బట్ కొన్ని వర్కౌట్ అయ్యాయి. కొన్ని వర్కౌట్ అవ్వలేదు. అది మూవీ చూసి మీరే తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ టెక్నికల్ థింగ్స్. టెక్నికల్ థింగ్స్ వచ్చేసి మూవీ చాలా ఫ్లాట్‌గా ఎళ్ళిపోతుంది. అంటే కలర్స్ గానీ, ఏదైనా సరే కొంచెం మీకు సీరియల్ ఫీల్, డ్రామాటిక్ ఫీల్ ఉంటది. మీకు రిమైనింగ్ మూవీస్ అంటే మెయిన్ స్ట్రీమ్ మూవీలో చూసినట్టు షాడోస్ లైట్‌తో ప్లే చేయడం అవేమి ఉండవు. మోస్ట్‌లీ అంతా సెట్‌లేసినట్టు, లైటింగ్ సెట్ చేసినట్టు మీకు అది తెలుస్తూ ఉంటది. బట్ ఆహ్, అంటే మీరు జనరల్ ఆడియన్స్ అయితే మీకది తెలుస్తది. బట్ ఏదో మనం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెళ్తున్నాం, చూస్తున్నాం అంటే మీకంత డౌట్ రాదు. మూవీ ఈజ్ ఓకే. మీరు అలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ మ్యూజిక్ విషయంలో కొంచెం హ్యాపీగా అనిపించింది. 'రాజాసాబ్' మూవీ చూసిన తర్వాత కొంచెం ఇది స్పీకర్స్ పక్కన కూర్చున్నా కూడా లిరిక్స్ ఇనబడ్డాయి మ్యూజిక్‌తో పాటు. ఏదో మధ్యలో ఏంటి ఏదో లిరిక్ వచ్చింది అన్న డౌట్ కాకుండా లిరిక్స్ ఏంటి అనేది మీకు క్లియర్‌గా తెలుస్తుంది మూవీలో. భీమ్స్ గారు మ్యూజిక్ బావుంది. సో, దట్ ఈస్ ఏ ప్లస్ ఫర్ ద మూవీ. అండ్ మ్యూజిక్ అంత ఇన్నోవేటివ్‌గా ఉండదు. స్టార్ట్ నుండి ఎండ్ వరకు మీకు నోటెడ్‌గా ఉండేది ఒకటే బీజీఎం ఉంటుంది. దాన్నే రిపీట్ చేసినట్టు ఉంటది. బట్ బావుంది. వర్కౌట్ అయింది. హీరో అయినా, విలన్ అయినా అందరికి సమన్యాయం చేశారనే చెప్పాలి. సో, అదర్ దాన్ దిస్. సో, మూవీలో కొన్ని కొన్ని పర్సనల్ థింగ్స్ నచ్చనివి ఏంటి అంటే, చిరంజీవి గారు ఇలాంటి సినిమా చేయడం అనేది కొంచెం డిసప్పాయింటింగ్‌గా అనిపించింది. అంటే సినిమా బాలేదని గాదు. సినిమా ఎందుకు చేయకూడదు అంటే నా రీజన్ చెప్తాను. ఆయన ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. ఆయన ఇప్పుడున్న ఇప్పుడనే గాదు ఎప్పుడైనా సరే క్లీన్‌గా ఒక 10 ఫ్లాప్స్ ఇచ్చినా సరే, అండ్ 11థ్ ఫ్లాప్‌కి ఉండే ఆ హైప్, ఆ ఎనర్జీ అన్నీ సేమే ఉంటాయి. ఆయన ఒక స్టేజ్‌కొచ్చారు. ఈ స్టేజ్‌లో ఆయన కిందకి దిగడం అనేది లేదు. వెళ్తే పైకెళ్ళాలి లేదంటే అక్కడే ఉండాలి. ఆ స్టేజ్‌లో ఉన్నారు. సో, ఇలాంటి టైంలో వీళ్ళు ఏం జేయాలంటే, వాళ్ళు ఎలాంటి మెయిన్ స్ట్రీమ్ మూవీ నుంచొచ్చారో, ఎలాంటి ఎక్స్‌పెరిమెంటల్ మూవీస్, కొత్త కొత్త మూవీస్ చేసి, ఈ స్టేజ్‌కొచ్చారో, అలాంటి మూవీస్ కంటిన్యూ చేస్తే, మన ఇండస్ట్రీ కూడా బావుంటదండి. ఇప్పుడు మీరు చూసిన తెలుగు సినిమాల్లో ఎన్ని కొత్త స్టోరీతో, లేదంటే కొత్త స్క్రీన్ ప్లేతో కొత్తగా వచ్చిన మూవీస్ ఎన్నున్నాయి. మీరే చూసుకోండి. వేళ్ళ మీద లెక్క పెట్టాలి. మనం పక్క పక్క స్టేట్‌ల వాళ్ళు తీసినప్పుడు, యాక్సెప్ట్ చేసినప్పుడు, మన వాళ్ళు తీస్తే మనం ఎందుకు యాక్సెప్ట్ చేయం? చాలా మూవీస్ చూడండి. వాళ్ళ స్టేట్‌లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే దానికన్నా, ఆ మూవీని మనం సెలబ్రేట్ చేసుకునేదే ఎక్కువ. ఎందుకంటే మనకి సినిమా చూడడం వచ్చు. సో, చాలామందొస్తారు. అంటే రివ్యూలదేముంది అందరేస్తారు. తీసి చూపెట్టు అంటే కొంతమందికి కొన్నొస్తాయి. కొంతమందికి కొన్ని రావు భయ్యా. నాకు సినిమా చూడడం వచ్చు. తీయడం రాదు. సో, చూడడంలో నేను 100% న్యాయం చేయగలను. దట్ ఈస్ వన్ థింగ్. ఎందుకంటే ఏది ఫస్ట్ టైమ్ కరెక్ట్‌గా రాదు. అంటే ఫస్ట్ యూ స్టార్ట్ ఇట్, యూ బిల్డ్ ఇట్. ఆఫ్టర్ దట్ యూ కెన్ ఇంప్రవైజ్ ఇట్. అంతేగాని ఫస్ట్ టైమే పర్ఫెక్షన్ రావాలంటే అవ్వదు. సో, దట్ ఈస్ ద వే. ఎప్పుడైతే మీరు ఒక రివ్యూని గాని, దేనైనా ఒక ఫీడ్‌బ్యాక్‌లా తీసుకొని నెక్స్ట్ మూవీలో తీసుకుంటారో,
అప్పుడే మీరు బెటర్ అవుతారు. నెక్స్ట్ థింగ్ ఒక సక్సెస్ ఫార్ములానే తీసుకొని అంటే పండగకొస్తున్నాం, ఫ్యామిలీ స్టోరీతో వస్తున్నాం, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయి. అంతే. మూవీ అదేనా అంటే నా దృష్టిలో అదొక్కటి మూవీ కాదు. సో, నాట్ ఓన్లీ చిరంజీవి గారు ఆహ్, అనిల్ గారికి కూడా ఇప్పుడు ఒక మినిమమ్ గ్యారంటీ మూవీ తీస్తాడు అనే ఒక స్టాంప్ ఉందాయనకి. అది లక్ అనుకోండి, లేదంటే ఫ్లూక్‌లో కొట్టారనుకోండి, లేదంటే టాలెంట్‌తో కొట్టారనుకోండి, లేదంటే ఆయనకి ఏదొచ్చో, లేదంటే ఆయన ఆడియన్స్‌కి ఏం కావాలో ఆయన తెలుసుకొని ఇస్తున్నాడనే దాంట్లో ఓకే. బట్ ఆయన గూడా ఎక్స్‌పెరిమెంట్ చేస్తే బావుంటుంది గదా! సో, కొత్త హీరోస్‌తో వెళ్ళండి, కొత్త డీఓపీస్‌తో వెళ్ళండి, కొత్త మ్యూజిషియన్స్‌తో వెళ్ళండి. ఇండస్ట్రీని పెద్దది చేయండి. ఇండస్ట్రీలో క్రియేటివిటీని ఎక్కువ చేయండి. సో, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దట్? మీరెందుకని కొత్త కొత్తవి ట్రై చేయట్లేదు? మీరు రిమైనింగ్ ఇండస్ట్రీస్ తీసుకోండి. 'మోహన్ లాల్' గారు గాని, లేదంటే 'మమ్ముట్టి' గారు గాని వాళ్ళు ఇప్పటికి మూవీస్ చేస్తున్నారు. కొత్త కొత్త మూవీస్ చేస్తున్నారు. కొత్త కొత్త స్టోరీస్‌తో చేస్తున్నారు. సో వై అనేది అంటే మన వాళ్ళే ఎందుకు చేయట్లేదు అనేది నాకర్థం కావట్లేదు. కొంతమందేమంటారంటే స్టార్‌డమ్ అడ్డొస్తది చిన్న సినిమాలు చేయడానికి అంటారు. ఎందుకొస్తుందండి? ఇప్పుడు మీరు ఒక అంటే ఒక ఇండస్ట్రీలో మీరు ఒక మంచి ప్లేస్‌లో ఉన్నప్పుడు మీరు ఒక 10 మందికి ఎలా ఏంటి అని ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఉండి వాళ్ళు ఇండస్ట్రీలోకి రావడానికి రీజన్ అయినప్పుడు మీరెందుకని కొత్త కొత్తవి చేయట్లేదు? చేయండి. కొత్త కొత్త మూవీస్ చేయండి. ఒకప్పుడు మన ఇండస్ట్రీలోనే 1 ఇయర్‌కి 3, 3 సినిమాలు రిలీజ్ చేసిన డైరెక్టర్స్ ఉన్నారు. 3, 3 సినిమాలు రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. హీరోస్ ఉన్నారు. బట్ ఇప్పుడు ఎందుకు అలా అవ్వట్లేదు? ఓకే. మీరు స్కేల్‌లో చేస్తున్నారు మూవీస్. దానికి టైం పడుతుంది. ఏమో! ఇందులో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటంటే సీక్వెల్ పెట్టలేదు. పార్ట్ 2 అనే ప్రస్తావన తీసుకురాలేదు. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ అండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నోస్టాల్జియా. ఇది ప్లస్ అయింది, మైనస్ అయింది. కొంతమందికి పాజిటివ్‌గా కనెక్ట్ అయింది. కొంతమందికి నెగెటివ్‌గా కూడా కనెక్ట్ అయింది. ఎందుకంటే నా దృష్టిలో నోస్టాల్జియా అనేది అది మనం మూవీ చూసినప్పుడు మనకనిపించాలి. అంతేగాని డైరెక్టర్స్ మన మీద ప్రెషరైజ్ చేసేలా ఉండకూడదు. జస్ట్ ఒక 4 సాంగ్స్ పెట్టి దానికి డాన్స్ చేయడమే నోస్టాల్జియా అంటే నాకు తెలిసినంత వరకు దట్ ఈస్ నాట్ నోస్టాల్జియా. అండ్, అండ్ వన్ మోర్ థింగ్ ఈ హుక్ స్టెప్ చా చాలా మూవీస్‌లో అంటే రిమైనింగ్ ఏ మూవీస్ అయినా సరే పాతవి చిరంజీవి గారి వాళ్ళు దాన్ని హుక్ స్టెప్ చేయాలి అని చెప్పేసి కంపోజ్ చేయలేదు. అండ్ ఆ స్టెప్‌ని చిరంజీవి గారు తీసుకొని చేసిన తర్వాత అది జనాల నుంచి వచ్చిన ఆడియన్స్ దాన్ని హుక్ స్టెప్ చేశారు. సో, ఎప్పుడైనా సరే ఒక ట్రెండ్ అయినా, ఒక హుక్ స్టెప్ అయినా, ఒక హిట్ అయినా సరే ఆడియన్స్ డిసైడ్ చేయాలి. మీరు డిసైడ్ చేయకూడదు. సో, వన్స్ ఒకటి ఒక ఐడియా హిట్ అయింది. దాన్నే తీసుకొని నేను మళ్ళీ వస్తానంటే ఒక పాయింట్‌లో మనం ఔట్‌డేట్ అయిపోతాం. సో, ఎందుకంటే బిర్యానీ ఈరోజు బావుంటది, రేపు బావుంటది. కానీ 100 డేస్ ఆఫ్ బిర్యానీ అంటే అందరికీ నచ్చకపోవచ్చు. సో, కమర్షియల్ సినిమాలే గాదు, కొంచెం కొత్తగా ఎక్స్‌పెరిమెంట్స్ చేయండి అంటే కొంతమందికి ఇది అఫెన్సివ్‌గా ఉండొచ్చు. ఎందుకంటే మూవీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈజ్ బిజినెస్ బట్ నాట్ జస్ట్ ఎ బిజినెస్. మూవీ చూసే వాళ్ళకి మేము డబ్బులు ఇచ్చి వెళ్ళడానికి మాకు ఇంట్రెస్టే వెళ్తాము ఓకే. బట్ ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అనేది ఇస్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. సో, ట్రై చేయండి కొత్త కొత్తవి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మూవీలో ఇంకొక యాడెడ్ అసెట్ ఏంటి అంటే 'వెంకీ మామ'. ఆయన అపియరెన్స్ గానీ, వాళ్ళ ర్యాపో గానీ అన్నీ సెట్ అయ్యాయి. ఇట్ ఈస్ లైక్ ఎ వైబ్ మూవీలో. ఫ్యామిలీస్‌తో వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. అందుకే ఇనీషియల్లీ వీడియో స్టార్టింగ్‌లో కూడా ఫ్యామిలీతో వెళ్ళండి. వాళ్ళతో వైబే ఎంజాయ్ చేయండి అన్నాం. ఎందుకంటే ఫెస్టివల్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్. సో, ఎంతకన్నా మంచిగా ఉంటుంది. వాళ్ళకి నచ్చిన హీరోస్, మీకు నచ్చిన సినిమా. సో, ఎంజాయ్ చేయండి. సో, దట్ ఈస్ ద థింగ్ గైస్. మూవీ అయితే ఓకే. సర్ప్రైజింగ్‌లీ అందరికి నచ్చేలా ఉంది. సో, అందరూ మూవీకెళ్ళండి, ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.